బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ వనస్థలీపురంలో విషాదం నెలకొంది. ఆర్టీసీ కాలనీలో ఫుడ్ పాయిజన్ కావడంతో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. బోనాల పండుగ రోజు తెచ్చుకున్న మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడంతో అస్వస్థతకు గురయ్యారు. మరో 7 చింతలకుంటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ వనస్థలీపురంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. ప్రసూన అయితే వనస్థలీపురంలోని ఆర్టీసీ కాలనీలోని శ్రీనివాసు కండక్టర్గా పనిచేస్తా ఉన్నాడు ఆర్టీసీలో. అయితే తను బోనాల పండుగ సందర్భంగా తన కుటుంబంతో పాటు తన బావ కుటుంబాన్ని కూడా తన ఇంటికి అయితే ఆహ్వానించాడు బోనాల పండుగ సందర్భంగా. ఈ సందర్భంగానే స్థానికంగా ఉన్నటువంటి ఒక మాంసపు దుకాణం నుంచి చికెన్ అలాగే మటన్ కూడా బోటి కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ బోటి చికెన్ తిన్నటువంటి వారందరూ కూడా అస్వస్థతకు గురయ్యి స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో అయితే చేరినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ ఘటనలో శ్రీనివాసు మృతి చెందాడు. ఆయనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, ఆయన భార్య, 2 కుమార్తెలతో పాటు ఆయన బావ సంతోష్ కుమార్ అలాగే సంతోష్ కుమార్ పిల్లలు, ఆయన భార్య కూడా ఇప్పటికే ఆసుపత్రిలో చేరినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ యొక్క అబ్దుల్లాపూర్ మెట్టు ప్రిలిమినరీ మెడికల్ ఆఫీసర్ కూడా ఈ ఘటన జరిగినటువంటి తీరుని ఇప్పటికే శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ఆయన ఈ ఘటన అసలు ఎలా జరిగింది, దీనికి సంబంధించి ఏంటి అసలు ఆధారాలు ఏమైనా సేకరించారన్నటువంటి కోణంలో కూడా ఇప్పటికే ఆధారాలన్నీ కూడా తీసుకొని ఒక ప్రిలిమినరీ రికార్డును కూడా ఆవిడ క్రియేట్ చేస్తున్నట్టుగా అంటే రాస్తున్నట్టుగా కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికీ ఈ యొక్క ఆసుపత్రిలో 8 మంది ఈ యొక్క ఆసుపత్రిలో చేరినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పూర్తిగా 12 మంది ఆ యొక్క కుటుంబానికి చెందినటువంటి శ్రీనివాస్ కుటుంబానికి చెందినటువంటి 12 మంది కూడా ఈ యొక్క ఆసుపత్రిలో చేరారు. సో అందులో శ్రీనివాస్ మృతి చెందగా మరికొంతమంది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కానీ శ్రీనివాస్ కుటుంబం అలాగే ఇటు సంతోష్ కుమార్ శ్రీనివాస్ యొక్క బావ కుటుంబం అయినటువంటి ఆయన కూతుర్లిద్దరు కూడా ఇప్పటికే ఐసీయూలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రజిత, జస్విత అలాగే గౌరమ్మ, లహరి, సంతోష్ కుమార్ అలాగే రాధిక, కృతుంగ అనేటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఐసీయూలో అయితే చికిత్స పొందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగింది అనేటువంటి కోణంలో కూడా ఇప్పటికే పోలీసులు అలాగే అటు అధికారులు కూడా అధికార యంత్రాంగం కూడా విచారణ అయితే మొదలుపెట్టింది. అసలు ముఖ్యంగా చూసుకున్నట్టయితే బోనాల పండుగ సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆ మాంసం ఏదైతే ఉందో అది అపరిశుభ్రంగా ఉండడంతోనే ఈ ఘటన జరిగి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో అయితే తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు కూడా చెప్తా ఉన్నారు, బయట అమ్మేటువంటి రోడ్ సైడ్ అమ్మేటువంటి మాంసం ఏదైతే ఉందో అది కొనుగోలు చేయవద్దు. సో దాన్ని అంటే నీట్గా క్లీన్ చెయ్యరు కాబట్టి, సో శుద్ధి చేయరు కాబట్టి, దాన్ని పరిశుభ్రంగా ఉంచరు కాబట్టి కొనొద్దు అని చెప్పినప్పటికీ కూడా చాలామంది వినకుండానే తక్కువ ధరకు వస్తున్నటువంటి కారణంతో కూడా తీసుకుంటూ ఉంటారు. సో అలా ఏమైనా జరిగిందా, లేకపోతే సాధారణంగానే చికెన్లో సాల్మనెల్లా అనేటువంటి ఒక బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో మరి ఆ బ్యాక్టీరియా వల్ల ఏమైనా జరిగిందా అంటే ఎప్పుడైనా సరే ఆ మాంసాహారం అనేది సరిగా వండనప్పుడు సరిగా ఉడకనప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఫుడ్ పాయిజన్ జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో అలా ఏదైనా మాంసాహారం అనేది సరిగా ఉడకలేదా, లేకపోతే ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టారనేటువంటి కోణంలో కూడా మనం బిగ్ టీవీ వాళ్ళని సంప్రదించినప్పుడు ఆ ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టలేదు, మేము ఫ్రిడ్జ్లో అసలు పెట్టలేదు, పొద్దున వండినటువంటి మాంసాహారాన్ని ఆహారాన్ని సాయంత్రం వరకు పూర్తిగా అయిపోయింది, కన్జ్యూమ్ చేశాము, కానీ అది ఎలా జరిగింది అనేటువంటిది కూడా మాకు అర్థం కావట్లేదు అంటూ కూడా అటు శ్రీనివాస్ ఫ్యామిలీ అలాగే సంతోష్ ఫ్యామిలీ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసూన, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే అబ్దుల్లాపూర్ మెట్టు మెడికల్ ఆఫీసర్ కూడా ఆసుపత్రిని సందర్శించి శ్రీనివాస్ ఫ్యామిలీని, సంతోష్ ఫ్యామిలీని కూడా పరామర్శించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరించి ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో, ఒకవేళ కనుక చికెన్ సెంటర్ మాంసపు దుకాణం ఏదైతే ఉందో దానివల్ల కనుక ఈ ఘటన జరిగి ఉంటే వాటిపైన ఖచ్చితమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ బాధితులకు భరోసా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.